ఆయన బుర్రలేని ఎవరో వాగుతూ ఉంటాడు. వీళ్ళు బుద్ధి లేకుండా అయ్యే ప్రచారాలు చేస్తూ ఉంటారు. గతంలో ఆయన పాలన ఎలా ఉందో ఒక్కొక్క ఊరికెళ్ళి రోడ్లు చూస్తే తెలిసిద్ది ఆయన పాలన ఎలా ఉందో. ఇప్పుడు ప్రభుత్వంలో పాలన ఎలా ఉందో అదే రోడ్లు చూస్తే తెలిసిపోయిద్ది. ఇప్పుడు ఏదైనా చెప్పామంటే ముందు అసలు ఆయన ఏం మాట్లాడాడో ఏం చేశాడో ఆయనకు ఒక క్లారిటీ ఉండాలి కదా. నేను మాట్లాడానంటే మాట్లాడాను, ప్రతిదీ ఏ పని లేకుండా కూటమి ప్రభుత్వం మీద ఎలిగేషన్స్ రేపుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఒక తప్పుడు వ్యక్తులుగా చూపించడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి కూర్చొని అక్కడ ఏసీల కింద కూర్చొని చల్లదనానికి కూడా ఆయనకి బుర్ర వేడెక్కిపోయి ఏం పని చేయట్లేదు అనమాట. అవన్నీ నేనే చేశాను, నేనే మొదలు పెట్టాను, అసలు శంకుస్థాపనలో ఇటుకరాయి వేసిందే నేను అంటాడు. ఆ జగన్మోహన్ రెడ్డికి అది చెప్పుకోవడం తప్ప ఇంకేది చేతకనేది మా ఉద్దేశం. అసలు ఆయనకి ఏది చేత కాదండి. నుంచొని చేతులు కట్టుకొని వెళ్ళి నుంచొని నవ్వమంటే నవ్వుతాడు. అసలు ఎందుకు నవ్వుతాడో ఏం చేస్తాడో కూడా ఆయనకే తెలియదు. అసలు ముందు ఆయనకి సెన్స్ లేదండి, అసలు బుర్ర అనేది లేదు ఆయనకి. ఇక బుర్ర లేని వాళ్ళు ఏంటి, నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు, నచ్చినట్టు మాట్లాడతారు కదా. సో మేమేమంటామంటే పెద్దగా ఆయన మాటలు మేము మా చెవుకు కూడా తీసుకోమనేది మా ఉద్దేశం. నమస్తే, మీ పేరండి? నా పేరు సాయి అండి. ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్ అండి. ఏంటి మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ రోజున వాళ్ళంతా కూడా తిరుగుతున్నారు, మేము ఈ 2 సంవత్సరాలు బట్టి చాలా మంచి పథకాలు ఇచ్చాము, మంచి డెవలప్మెంట్ చేసాము, మా వల్లే రాష్ట్రం మొత్తం కూడా చాలా డెవలప్మెంట్ అయిందని చెప్పి అంటున్నారు. ఏంటి ఒక మహిళగా ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? అసలు మీ ఒపీనియన్ ఏంటి? చేస్తున్నారు కదండి. మరి ఇప్పుడు మంచి డెవలప్మెంట్ చేశామంటే, మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు రాకముందు చెప్పారు, మేము ఇవి ఇస్తాము, మీకు అవి ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా తల్లికి వందనం అన్నారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తామన్నారు, ఇచ్చారు. అలాగే స్త్రీశక్తి అన్నారు, ప్రతి ఆడపిల్ల మహిళ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫ్రీగా బస్సు వేపిస్తామన్నారు, వేయించారు. ఈ రోజులో ప్రతి ఆడపిల్ల కానీ ఆ పెద్దవాళ్ళే కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా, పనికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే సంతోషంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా రూపాయి జోబులో వెతుక్కోకుండా వెళ్తున్నారు. అది చేశారు. ఉచిత 3 గ్యాస్ బండ్లు అన్నారు. ఇప్పుడు కుటుంబానికి ఒక ఆడవాళ్ళకి మెయిన్ ఏంటి, వంటిల్లు. ఆడవాళ్ళు ఎక్కడ ఎక్కువసేపు ఉంటారంటే వంటింట్లోనే ఉంటారు. వాళ్ళకి ముఖ్యమైనది ఏంటి, గ్యాస్. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తామన్నారు, ఇస్తున్నారు కదా. ఇంకేం చేయలేదండి, చెప్పిన హామీలన్నీ ఇచ్చారు, చేస్తున్నారు, చేస్తారు కూడా. ఆ నమ్మకం మాకుందండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి ఎలాంటి మోసపూరిత హామీలైనా ఇస్తాడు, ప్రజల్ని ఎలా మోసం చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసు. ఎలా అయితే మోసపూరిత హామీలు ఇచ్చాడో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే ప్రజలు మోసం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మోసం అంటే ఏం చేశారండి, ఇప్పుడు చెప్పి చెయ్యకపోతే మోసం, ఇచ్చిన మాట తప్పితే మోసం. ఇప్పుడు వాళ్ళకిలాగా అమ్మఒడి అన్నారు, ఇంట్లో ఎంతమంది పిల్లలకంటే అంతమంది పిల్లలకి వేస్తామన్నారు రాకముందు, వచ్చిన తర్వాత ఇంట్లో ఒక్క బిడ్డకే వేస్తామన్నారు, అది మోసం. ఏంటి, వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు, అవి చేస్తాం ఇవి చేస్తామన్నారు, రాజధాని అన్నారు, 3 రాజధానులు అన్నాడు, ఒక రాజధాని కూడా సతీకానా లేకుండా వెళ్ళిపోయారు, అది మోసం. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ప్రతి మాట చేశారు, చేస్తున్నారు, చేస్తారు. మోసం చేయడానికి ఇప్పుడు మోసం చేస్తే ప్రజలు ఊరుకోరు కదండి. ప్రజలను చేతకాని వాళ్ళు కాదు కదా. ప్రతిదీ హామీ ఇచ్చారు, చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా కామ్గా ఉన్నారు. అంటే ఇక్కడ నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్కి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చారు. కానీ ఇక్కడ చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ మేమే తీసుకొచ్చాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ అక్కడ జరిగిందంతా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగింది, కర్త కర్మ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నారు. ఏంటి అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మరి కర్త కర్మ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి అయితే, గతంలో భోగాపురంలో ఎయిర్పోర్ట్ గురించి ఏమన్నారు, అసలు ఇక్కడికి ఎవరు రాలేరు, బస్సు వేసుకొని కారు వేసుకొని రావడానికి కూడా అసలు అదంటూ ఒక ఊరేనా, అక్కడికి ఎలా తీసుకొస్తామని ఎలా మాట్లాడారండి. ఇప్పుడు ఆయనే అన్ని చేసినప్పుడు దాని గురించి ఎలిగేషన్స్ ఎలా ఆయన తీశారు, దాని గురించి నెగిటివ్గా ఎలా మాట్లాడారు, ముందు ఆయన ఏం మాట్లాడాడు, ఏం చేశారో ఒకసారి ఆయన గుర్తు తెచ్చుకోమనండి. ప్రతి ఒక్కటి కూటమి చేసిన ప్రతి మంచి పని ఆయన జోబులో వేసుకొని నేను చేశాను, నేను మొదలు పెట్టాను, నేను శంకుస్థాపన చేశాను అంటే ఆయన మాటలు చెప్పుకోవడం తప్ప చేతలకి దేనికి పనికిరాడు అనేది మా ఉద్దేశం. అదేంటండి, అసలు భూమి తీసుకున్నదే జగన్మోహన్ రెడ్డి, డీలర్స్ ఉన్నారంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసింది జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు డెవలప్మెంట్ అయింది జగన్మోహన్ రెడ్డి వల్ల అని చెప్పి అంటున్నారు. మీరంటే విరుద్ధంగా మాట్లాడుతున్నారండి. అదేనండి మేము చెప్పేది. ఇప్పుడు ఆయన ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన ప్రతి హామీ కానివ్వండి, ఏదైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు కానివ్వండి, వాళ్ళు చెప్పారు ఇలా చేస్తాం అలా చేస్తామని, వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయడం వల్ల ఏంటి, అవన్నీ నేనే చేశాను, నేనే మొదలు పెట్టాను, అసలు శంకుస్థాపనలో ఇటుకరాయి వేసిందే నేను అంటాడు. ఆ జగన్మోహన్ రెడ్డికి అది చెప్పుకోవడం తప్ప ఇంకేది చేతకనేది మా ఉద్దేశం. అసలు ఆయనకి ఏది చేత కాదండి. నుంచొని చేతులు కట్టుకొని వెళ్ళి నుంచొని నవ్వమంటే నవ్వుతాడు. అసలు ఎందుకు నవ్వుతాడో ఏం చేస్తాడో కూడా ఆయనకే తెలియదు. అసలు ముందు ఆయనకి సెన్స్ లేదండి, అసలు బుర్ర అనేది లేదు ఆయనకి.
ఇక బుర్ర లేని వాళ్ళు ఏంటి, నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు, నచ్చినట్టు మాట్లాడతారు కదా. సో మేమేమంటామంటే పెద్దగా ఆయన మాటలు మేము మా చెవుకు కూడా తీసుకోమనేది మా ఉద్దేశం. అంటే ఇక్కడ ప్రతి విషయంలో కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారే లేకపోతే మన రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వదు. నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చింది. కానీ ఇక్కడ చంద్రబాబు లోకేష్ పోకలాడుతున్నారు, మన వల్లే వచ్చిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటని చెప్పి అంటున్నారు. అసలేంటి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే భోగాపురం ఎయిర్పోర్ట్లో ఎర్ర బస్సు రాదు, ఎయిర్ బస్ రాదు, అసలు అక్కడికి అంటూ వెళ్ళడమే వీలు కాదు, అదొక పెద్ద ఇదని చెప్పారు. అలాగే ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు వస్తే భోగాపురంలో ఉన్న స్థలాలన్నీ ఆక్రమించేసుకుంటారు, వాళ్ళు కబ్జా చేస్తారు, మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మీ అందరికీ స్థలాలు ఇస్తానని ఆయన చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు ఎలా అండి, నేనే చేశాను, నేనే చెందాను, ఇప్పుడు ఆయన ఎలా ఆయన జోబులో వేసుకుంటాడు? ఇప్పుడు ఏదైనా చెప్పామంటే ముందు అసలు ఆయన ఏం మాట్లాడాడో ఏం చేశాడో ఆయనకు ఒక క్లారిటీ ఉండాలి కదా. నేను మాట్లాడాను, ప్రతిదీ ఏ పని లేకుండా కూటమి ప్రభుత్వం మీద ఎలిగేషన్స్ రేపుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఒక తప్పుడు వ్యక్తులుగా చూపించడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి కూర్చొని అక్కడ ఏసీల కింద కూర్చొని చల్లదనానికి కూడా ఆయనకి బుర్ర వేడెక్కిపోయి ఏం పని చేయట్లేదు అనమాట. అసలు ఏంటండి, అసలు జగన్మోహన్ లేకపోతే మన రాష్ట్రం డెవలప్మెంట్ అని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది కూటమి ప్రభుత్వం పట్ల. ఇప్పుడు ఎలక్షన్స్ అయినా జగన్మోహన్ రెడ్డి గెలిపించిన ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి అంటున్నారు. మరేంటి? ఏమోనండి, మరి వైసీపీ నాయకులకైతే మరి ఇప్పుడు ఎవరి తంతు వాళ్ళే పాడతారు అన్నట్టు వైసీపీ నాయకులు ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే పాడతారు. ఇప్పుడు ఆయనకి బుర్ర లేదు, వైసీపీ నాయకులకి బుద్ధి లేదు. ఆయన బుర్రలేని ఎవరో వాగుతూ ఉంటాడు, వీళ్ళు బుద్ధి లేకుండా అయ్యే ప్రచారాలు చేస్తూ ఉంటారు. నిజంగా ప్రజలు నిజం తెలుసుకుంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికే ఓటేస్తారు, మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటారు. అసలు కూటమి ప్రభుత్వం అసలు ఏం చేస్తున్నారు? పక్కన వైసీపీ నాయకులేమో నరేంద్ర మోడీ గారి మెడలో ఉంచి కూడా మన ప్రత్యేక హోదా తీసుకొచ్చాము, ఇక్కడ ముగ్గురు కలిసి మన రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి ఆ విధంగా దోచుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేంటి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? మరి దోచుకుంటున్నారంటే ప్రజలేం చేతకాని వాళ్ళు కాదు కదా. ఇప్పుడు దోచుకుంటున్నారంటే ఏం దోచుకుంటున్నారు? ఇస్తానన్న హామీలు ఇవ్వకుండా ఉన్నారా, చేస్తామన్న పథకాలు చేయకుండా ఉన్నారా, మంచి చేయకుండా ఉన్నారా, రాజధాని తీసుకురాకుండా ఉన్నారా? ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, ఆయన స్టడీలో కానీ చదువుల్లో కానీ పిల్లలకి మంచి చేయకుండా ఉన్నారు. అసలు దేనికి చేయకుండా ఉన్నారు, ఏం చేయకుండా ఉన్నారు? ప్రజలు పిచ్చోళ్ళేం కాదు. ఒకవేళ పిచ్చోళ్ళు అయితే నిజంగా ప్రభుత్వం మంచిది కాదులే అనుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో తెలుసు ప్రజలకి, ఆయన ఏం చేస్తానన్నాడో. అసలు ఆయన మంచి చేస్తాడు, ప్రభుత్వం మళ్ళీ ఆయనదే వస్తుంది అనుకోవడానికి ఏం చేశాడండి ఆయన? అసలు ఏం చేశాడని ప్రజల్ని చూపిమనండి. ఇది చేశాడండి జగన్మోహన్ రెడ్డి, మాకు ఈ మంచి చేశాడు, మాకు ఈ హామీ ఇచ్చాడు, ఇది నెరవేర్చాడు అని ఒకటి చెప్పమనండి. గతంలో ఆయన పాలన ఎలా ఉందో ఒక్కొక్క ఊరికి వెళ్ళి రోడ్లు చూస్తే తెలిసింది ఆయన పాలన ఎలా ఉందో. ఇప్పుడు ప్రభుత్వంలో పాలన ఎలా ఉందో అదే రోడ్లు చూస్తే తెలిసిపోయిద్ది. పెద్ద ఏం సూచనగా చూపించక్కర్లేదు, మనం చేసే పనితీరును బట్టే మనం ఏం చేసామనేది ప్రజలకు అర్థమయ్యిద్ది.